హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టార్గెట్ 45. ఈరోజు మనం డెసిమల్ టు బైనరీ అండ్ బైనరీ టు డెసిమల్ కన్వర్షన్స్ని సాల్వ్ చేయబోతున్నాం పైథాన్లో. సో చేసేద్దాం. ముందుగా అయితే నేను ఒక క్లాస్ రాసుకుంటున్నా, నంబర్ కన్వర్టర్ అని చెప్పేసి. ఒకవేళ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ రాబోతుంది ముందుగా. సో ఒక క్లాస్ అయితే రాశాను. ప్రస్తుతానికి అయితే నాకు ఈ క్లాస్లో ఏం రాయాలని లేదు, అందుకని ఎంటీ క్లాస్గా ఇలా రాసుకున్నా. ఈ ప్రోగ్రామ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మనకు తెలుసు ఆల్రెడీ, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఈ కండిషన్ చెక్ చేసి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఏం లేదు, ఈ లైన్ ఏమంటే మనం ఈ ప్రోగ్రామ్ని డైరెక్ట్గా స్క్రిప్ట్ లాగా రన్ చేస్తున్నామా లేకపోతే మాడ్యూల్ లాగా ఇంపోర్ట్ చేసుకుంటున్నామా అని చెప్పేసి చెక్ చేస్తుంది. ఇక్కడైతే మనం స్క్రిప్ట్ లాగే రన్ చేస్తున్నాం కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది. ఈ నేమ్ అనేది స్పెషల్ బిల్ట్-ఇన్ వేరియబుల్. ఈ ప్రోగ్రామ్ మనం రన్ చేసినప్పుడు దీనికి నేమ్ వచ్చేసి మెయిన్ అని వస్తుంది, అందుకని చెప్పేసి ఇది ఈక్వల్ అవుతుంది. సో ఈ కండిషన్ అయితే సాటిస్ఫై అవుతుంది మనకు. ఈ లైన్ తర్వాత రాసే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ మనము డెసిమల్ టు బైనరీ రాసేద్దాం. డెసిమల్ టు బైనరీ ఏంటంటే, డెసిమల్ టు బైనరీ అంటే ఇప్పుడు మన దగ్గర ఒక నెంబర్ ఉందనుకోండి, ఒక 10 ఉందనుకోండి, ఇది వచ్చేసి డెసిమల్ నెంబర్. బైనరీ అంటే 0 అండ్ 1స్లో ఉంటుంది, అది మనకు తెలుసు. 0 అండ్ 1స్లో ఉండేది బైనరీ అంటారు. ఇప్పుడు ఈ 10ని బైనరీ ఫామ్లోకి ఎలా రాయాలి అంటే, ఇప్పుడు ఇట్లా వన్స్ అన్నీ ఉంటే ఏం చేస్తాం, ఈ లాస్ట్ డిజిట్ వచ్చేసి 2^0, దీని ముందర వచ్చేసి 2^1, దాని ముందరది వచ్చేసి 2^2, దాని ముందర వచ్చేసి 2^3. అంటే ఇప్పుడు ఈ నెంబర్ ఇదంతా దేనికి రిప్రజెంట్ చేస్తుందంటే, ఈ ఆల్ వన్స్ ఉండేది 15ని రిప్రజెంట్ చేస్తుందా, ఎందుకంటే 8 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 2^0 అంటే 1, 1 ఇంటూ 1 1, కాబట్టి ఎంత, 8 ప్లస్ 4 12, 13 14 15. సో ఇలాగా ఈ ఆల్ 4 వన్స్ ఉంటే ఇది 15ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ లాజిక్ ప్రకారం మనకు ఉండేది 0 అండ్ 1సే కదా, 10ని రిప్రజెంట్ చేయాలంటే ఎట్లా రిప్రజెంట్ చేయాలి, 10ని రిప్రజెంట్ చేయాలంటే ఏం చేయాలి, మనం 8 వచ్చేసి 1 పెట్టుకుందాం, 1 0 1 0 చేస్తే మనకి 10 వస్తుంది కదా. సో ఇలాగా బైనరీ డెసిమల్ టు బైనరీ, ఈ విధంగా మనము డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ చేసి సాల్వ్ చేస్తాము. సో దీనికైతే ఒక మెథడ్ని రాసుకుందాం మనం. ముందుగా డెసిమల్ నెంబర్ వచ్చేసి 10 అనుకుందాం. డెసిమల్ నెంబర్ ఈక్వల్ టు 10. ఇప్పుడు మనం వచ్చేసి దీన్ని బైనరీగా కన్వర్ట్ చేయాలి కాబట్టి బైనరీ అండర్స్కోర్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ కన్వర్టర్ డాట్ డెసిమల్ టు బైనరీ. దీంట్లో మనం ఏం పాస్ చేయాలి, డెసిమల్ నెంబర్ని పాస్ చేయాలి. ఇక్కడ నేనేం డైరెక్ట్గా ఇక్కడ నేనేమి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయట్లేదు, డైరెక్ట్గా ఈ ప్రోగ్రామ్ని రన్ చేసేస్తున్నా. ఎందుకంటే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి రన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అలా ఏం లేవు. సో అందుకని డైరెక్ట్గా ఈ మెథడ్ని కాల్ చేసేస్తున్నా. క్లాస్ నేమ్ ఏంటి, నెంబర్ కన్వర్టెడ్. దీంట్లో ఒక మెథడ్ రాయాలి కదా, డెసిమల్ టు బైనరీ. ఈ
ఇక్కడైతే మనం నెంబర్ని పాస్ చేస్తున్నాం, ఇక్కడికి వస్తుంది క్లాస్లోకి. ఇక్కడ మనం ఏం చెక్ చేయాలంటే ఫస్ట్ నెంబర్ వచ్చేసి <0 ఉందా అని చెక్ చేయాలి. ఈ కండిషన్ చెక్ చేయాలి ఫస్ట్. ఒకవేళ లేకపోతే అది వాల్యూ ఎర్రర్. ఇక్కడ మనం ఎర్రర్ని రేజ్ చేయాలి. ఇన్పుట్ మస్ట్ బి నాన్ నెగటివ్ నెంబర్. తర్వాత ఈ కండిషన్ చెక్ చేసిన తర్వాత మనం దీన్ని డెసిమల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేయాలి. ఎట్లా కన్వర్ట్ చేస్తామంటే నేను ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తా. ప్రింట్ PIN ఫంక్షన్తో మనం ఇది కన్వర్ట్ చేసేయచ్చు డెసిమల్ టు బైనరీ. ఇది జస్ట్ రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇదైతే కన్వర్ట్ అయితే చేసింది. మనకు కావాల్సింది 1010నే కదా, ఇదైతే వస్తుంది. కానీ ఇక్కడ 0B అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది. దీన్ని రిమూవ్ చేసేయాలంటే మనము ఏం చేయాలంటే డాట్ రీప్లేస్ యూజ్ చేసి డాట్ రీప్లేస్ మెథడ్ని ఈ 0Bని ఎంటీ స్ట్రింగ్ లాగా పెట్టేద్దాం. ఎంటీ స్ట్రింగ్ కాకుండా అసలు ఏం లేకుండా ఉన్నట్లు ఇలాగ రీప్లేస్ చేద్దాం. ఈ 0Bని ఇలాగా ఎంటీ టెక్స్ట్ లాగా రీప్లేస్ చేద్దాం. చూద్దాం ఇప్పుడు మనకు కావాల్సినట్లు వస్తుందేమో. ఓకే, అది 0B, నేను OB ఇచ్చిన. ఇప్పుడు అది కరెక్ట్గా వర్క్ అవుతుంది. సేమ్ ఇలాగే ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేయకుండా జస్ట్ రిటర్న్ చేసేద్దాము. రిటర్న్ ఇదంతా రిటర్న్ చేసేద్దాం. అంతే, ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఇక్కడ డెసిమల్ టు బైనరీ అయితే మనం సాల్వ్ చేసేసినాం ఇట్లే. ఒకవేళ 10 కాకుండా నేను ఆల్రెడీ 15 కూడా మీకు చూపించిన కాబట్టి 15 ఇద్దాం. ఆల్ వన్స్ ఉండాలి. ఓకే, నేను రిటర్న్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ ప్రింట్ చేద్దాం ఒక పని చేసి. ప్రింట్ F స్ట్రింగ్స్ యూజ్ చేస్తున్నా. డెసిమల్ అండర్స్కోర్ నెంబర్. ఎక్స్ప్రెషన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే F స్ట్రింగ్స్లో రాసుకోవచ్చు. బైనరీ అండర్స్కోర్ నెంబర్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇదే కదా మనకు కావాల్సింది. అదే కనుక 10కి ఇచ్చామనుకోండి 1010. అదే ఒక 20 ఇస్తే ఇలాగా. నేను ఇక్కడ జస్ట్ 4 నెంబర్స్ అజంప్షన్ చేసి తీసుకున్నా. ఇలాగ ఇది 2 పవర్ అనేది వెళ్తూ ఉంటుంది. సో జస్ట్ నేను 15 దగ్గర ఇలా ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసాను. ఓకే, దీని తర్వాత 1 అంటే 2 పవర్ 4 అట్లా ఇది ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. సో ఇది మాత్రం అర్థం చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేస్తే 20నే వస్తుంది. ఎందుకంటే ఇది 15 కదా. ఇప్పుడు 20 రావాలంటే ఏం చేయాలి? 8, ఇది 15 వచ్చేసింది. ఇక్కడ ఇంకో 1 పెడదాము, అప్పుడు ఇది 16 అవుతుంది. 16 + 2 20 అంటే ఇక్కడ 10010 ఉండాలి. మ్హూ. 10100 ఉండాలి. ఎందుకంటే 4 + 16 వచ్చి 20 అవుతుంది కదా, అందుకని చెప్పేసి. సో ఇది అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ ఏమైనా కన్ఫ్యూజన్గా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వచ్చి హెల్ప్ చేస్తా. తర్వాత ఇప్పుడైతే అయిపోయింది ఒక ప్రాబ్లమ్, డెసిమల్ టు బైనరీ. ఇప్పుడు బైనరీ టు డెసిమల్ చేద్దాము. బైనరీ టు డెసిమల్ అంటే మనం బైనరీ స్ట్రింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇదే తీసుకుందాం 10100 అని చెప్పేసి. ఏం చేద్దాం? డెసిమల్ అండర్స్కోర్ నంబర్ కన్వర్టెడ్ ఈక్వల్ టు నంబర్ కన్వర్టర్
నేను ఇక్కడ చూస్తే మెథడ్‌ని డైరెక్ట్‌గా క్లాస్ మీదనే కాల్ చేస్తున్నా. నేనేం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయట్లేదు. జస్ట్ ఊప్స్ యూజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ క్లాస్ యూజ్ చేసి నేను సాల్వ్ చేస్తున్నా అంతే. మీకు అసలు ఈ క్లాస్ అంటే ఏంటో తెలియకపోతే కూడా కామెంట్ చేయండి. క్లాస్ అంటే ఏం లేదు, సింపుల్ ఇది. క్లాస్ అంటే ఒక టెంప్లేట్ లాగా డేటా మెంబర్స్ అండ్ మెథడ్ ఫంక్షన్స్. ఒక క్లాస్లో మనము మెథడ్స్ ఫంక్షన్స్ ఇలా అంతా రాసుకోవచ్చు. దీన్నే ఒక క్లాస్ అంటారు. ఇది ఎన్క్యాప్సులేషన్ అబ్స్ట్రాక్షన్ ఇదంతా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడైతే ఇది క్రియేట్ చేసుకున్నాము. ఇది ప్రింట్ చేయాలి. ప్రింట్ మళ్ళీ ఎఫ్ స్ట్రింగ్స్ యూస్ చేస్తున్నాయి ఇక్కడ. బైనరీ అండర్స్కోర్ స్ట్రింగ్ డెసిమల్ అండర్స్కోర్ నెంబర్ అండర్స్కోర్ కన్వర్టెడ్. ఇప్పుడు చూద్దాం. నేను అసలు ఆ మెథడే రాయలేదే, ఇది ఎట్లా వస్తుంది? ఓకే, ఫస్ట్ ఈ మెథడ్ రాద్దాం. ఇక్కడ బైనరీ టు డెసిమల్ మెథడ్. బైనరీ టు డెసిమల్ బి అనే నెంబర్ని బైనరీ స్ట్రింగ్ని పాస్ చేస్తున్నాం. ఇక్కడ మనము ఒక కండిషన్ చేయాలి. ఇఫ్ నాట్ ఆల్, ఒకవేళ ఈ స్ట్రింగ్ 0, 1 ఫార్మాట్లో లేకపోతే ఇది అసలు బైనరీ స్ట్రింగే కాదు, మనం ఎర్రర్ రేజ్ చేయాలి. అందుకని చెప్పి ఏం చేస్తున్నానంటే ఫర్ బిట్ ఇన్ బి ఏం చెక్ చేయాలి, బిట్ ఇన్ 0, 1 ఇలా ఉంటే మనం రేజ్ చేయాలి ఎర్రర్ని. రేజ్ వాల్యూ ఎర్రర్. హ్యాపీ దివాళీ అందరికీ. ఇన్పుట్ మస్ట్ బి ఏ బైనరీ స్ట్రింగ్. సో ఈ ఎర్రర్ని అయితే రైజ్ చేయాలి. ఇక్కడైతే మనము బిన్ ఫంక్షన్ యూజ్ చేసి డెసిమల్ టు బైనరీ చేసాం కదా, అది ఇక్కడైతే ఏం యూజ్ చేయాలంటే ఇంట్ ఫంక్షన్ యూజ్ చేసి దీనికి బేస్ 2 ఇస్తే ఇది బైనరీ టు డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తుంది. బేస్ 2 అంటే ఇది బైనరీ నుండి డెసిమల్కి కన్వర్ట్ చేయాలని ఈ బైనరీ ఫార్మాట్లో ఉండే ఈ బీని బేస్ 2తో మల్టిప్లై చేసి మనకి కావాల్సిన ఫార్మాట్లో డెసిమల్ ఫార్మాట్లో మనకి ఇస్తుందన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రోగ్రామ్ మొత్తంలో గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి ఈ బైనరీ ఫంక్షన్ తర్వాత ఇంటిజర్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలి, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి మ్యాక్సిమం. అండ్ ఇంకొకటి ఈ ఆల్ ఫంక్షన్. ఈ ఆల్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉండే ఎంటైర్ ఈ స్ట్రింగ్లో ఈ బైనరీ స్ట్రింగ్ 0, 1 ఫార్మాట్లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఏ ఒక్క కేసులో ఇది ఫెయిల్ అయినా 0, 1 ఫార్మాట్లో లేకపోయినా ఇది వాల్యూ ఎర్రర్ రేజ్ చేస్తుంది. మనం కన్వర్ట్ చేయలేము కదా, ఒకవేళ అది బైనరీ ఫామ్లో లేకపోతే డెసిమల్కి కన్వర్ట్ చేయలేము కాబట్టి ఈ ఎర్రర్ని ఇక్కడ రేజ్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం బైనరీ టు డెసిమల్, డెసిమల్ టు బైనరీ కన్వర్ట్ చేసాం. దీన్ని రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, బైనరీ ఫామ్లో ఇది ఉంటే డెసిమల్ 20 వచ్చింది. ఈ విధంగా మనం ఈజీగా బైనరీ టు డెసిమల్, డెసిమల్ టు బైనరీ సాల్వ్ చేసాం. That's it for today. Thank you.